మెడికల్ సీట్లంటే మజాకా ఎవరికి పడితే వారికి ఇచ్చేస్తారా? కానీ ఇలా నమ్మి ఓ కేటుగాడి చేతిలో లక్షల రూపాయలు మోసపోయారు బాధితులు. మెడికల్ సీట్లు రాక డబ్బులు పోవడంతో లబోదీబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. హైదరాబాద్ హయత్ నగర్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసి నిందితుడిని పట్టుకున్నారు. మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడి పని తేలికవుతుంది. చాలా వరకు అన్ని మోసాల్లో ఇదే జరుగుతోంది. అవతలి వారి అవసరం, అమాయకత్వం, నమ్మకమే మోసం చేసేవారి పెట్టుబడులు. దీంతో తేలిగ్గా చీటింగ్ చేసేస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇతని పేరు టింకు అలియాస్ చంద్రకాంత్. తనకు తాను సెలబ్రిటీగా పరిచయం చేసుకుంటాడు. పలువురు బడా రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటాడు. ఇలా చెప్పి చాలా మందికి కోట్ల రూపాయలు టోకరా వేశాడు. మీకు మెడికల్ కాలేజీల్లో సీటు కావాలంటే చెప్పండి, మీరు కోరుకున్న కాలేజీల్లోనే సీట్ ఇప్పిస్తా. దేశంలోని ఏ మెడికల్ కాలేజీ అయినా సరే సీట్ ఇప్పించేందుకు రెడీ అంటూ బూదరగొట్టాడు. ఇంకేముంది, కొంతమంది అమాయక తల్లిదండ్రులు ఇతని వలలో పడ్డారు. లక్షల రూపాయలు సమర్పించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు పలువురు నుంచి 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడు చంద్రకాంత్ అలియాస్ టింకు. సీటు ఇప్పించకపోవడం, డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో శ్రీనివాసరావు అనే బాధితుడు హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసి అతన్ని పట్టుకున్నారు. అయితే ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తా అని ఇంచుమించు మా దగ్గర నుంచి ఒక 50-60 లక్షలు తీసుకొని మమ్మల్ని ఆయన ఆఫీస్కి పోతే మా పైసలు మాకు ఇయ్యని ఒక 1 ఇయర్ తర్వాత పోతే 5 మందిని రౌడీ షీటర్లను పెట్టుకొని డోర్ వేసి మీరు ఈ నుంచి ఎట్లా పోతారు, మీరు ఎట్లా నువ్వు మీ నాన్న చంపేస్తే ఎవరు మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు అని బెదిరించుండు. మాకు ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు, నాకు చంపేస్తే ఎవడు అడుగుతాడు. చంద్రకాంత్ను పట్టుకున్న తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. టింకు మోసం చేసిన మాట వాస్తవమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.